ఇక అల్లూరు జిల్లాలో గిరిజన స్కూల్స్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 2 కేజీహెచ్లో చికిత్స పొందుతుండగా మిగిలిన వాళ్ళు రాజేంద్రపాలెం పిహెచ్సిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. శనివారం రాత్రి జ్వరంతో పాటు మోషన్స్ కూడా కావడంతో 2 స్టూడెంట్స్ను నర్సీపట్నం తరలించి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు పంపారు. మళ్ళీ ఆదివారం ఉదయం మరో 20 మంది గర్ల్స్ స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా తీవ్ర జ్వరంతో పాటుగా మోషన్స్తో బాధపడుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు బాధలు పడుతున్నారు అంటే ఏం చెప్తారు? సో 20ల సంఖ్యలో 10ల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడం చూస్తూ ఉన్నాం మనం గత కొంతకాలంగా. సో ప్రభుత్వం నుంచి ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది కేజీహెచ్లో? అప్డేట్స్ చెప్పండి. హరి, గడిచిన 2-3 నెలలుగా గిరిజన హాస్టల్స్ అన్నిటిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఆశ్రమ పాఠశాలల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పూర్తిగా ఆహారం కలుషితమైన కారణంగా విద్యార్థులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి కల్పన, అంజలి అనే 2 బాలికలు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. 120 మందికి పైగా పచ్చకామెర్ల బారిన పడి ఆరోగ్యం తీవ్రంగా విషమించినటువంటి పరిస్థితి. సరిగ్గా ఆ ఘటన మరువక ముందే మరోసారి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాల బాలికలు కూడా అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 25 మందికి పైగా అస్వస్థతకు గురైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. అందులో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తొలుత నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం, అత్యవసర వైద్యం కోసం విశాఖలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలినటువంటి విద్యార్థులకు అక్కడ రాజేంద్రపాలెం పిహెచ్సిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ కూడా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకే బెడ్పై 3 విద్యార్థులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నటువంటి సందర్భం అందరినీ కలిసివేసిందనే చెప్పాలి. ఎందుకంటే వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేనటువంటి దయనీయ పరిస్థితిలో వైద్య వ్యవస్థ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. ఆహారం కలుషితమయ్యి ఆరోగ్యం పరిస్థితి విషమిస్తే వారిని తీసుకొచ్చి సరైన వైద్యం అందించాల్సినటువంటి అధికారులు ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు హాస్టల్లో 300 మంది విద్యార్థులను చదువుతున్నారు. అందులో 25 మంది వరకు కూడా అస్వస్థతకు గురైనట్టుగా ప్రస్తుతానికి ఆ సమాచారం అందుతోంది. వాంతులు, విరోచనాలు, జ్వరంతో బాధపడుతున్నారు. వారంతా కూడా మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారా, లేకపోతే ఆ ఆహారం ఏమైనా కలుషితమైందా, లేకపోతే మంచినీరు కలుషితమైందా అనే అంశాలు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. గతంలో కురుపాంలో ఉన్నటువంటి హాస్టల్లో మంచినీటి కలుషితమైనటువంటి కారణంగా విద్యార్థులంతా కూడా పూర్తిగా పచ్చకామర్ల బారిన పడ్డారు. ఇప్పుడు కూడా ఆహారం కలుషితమైనట్టుగానే ఇటు వైద్యులు కానీ అధికారులు కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ లేకపోవడం, విద్యార్థులకు అందించాల్సినటువంటి సౌకర్యాలపై స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకపోవడంతోనే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎప్పటికైనా ప్రభుత్వం కానీ గిరిజన సంక్షేమ శాఖ కానీ స్పందించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి విద్యార్థులకు, అలాగే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే గిరిజన హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మెరుగైన సౌకర్యాలు అందించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైజాగ్ కేజీహెచ్లో 2 విద్యార్థులను చికిత్స పొందితే మిగతా విద్యార్థులంతా రాజేంద్రపాలెం పిహెచ్సిలో పూర్తిగా చికిత్స తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.